మనలో చాలామందికి ఇది అనుభవమే కదూ. ఏదైనా ఒక వాదన మొదలైనప్పుడు ఇక అంతే, మన ముందున్నవాళ్లు శత్రువుల్లా కనిపిస్తారు. మనమేదో పెద్ద యుద్ధం చేస్తున్నట్టు. నా మాటే గెలవాలి, వాళ్ళనెలాగైనా ఓడించాలి అన్నంత పట్టుదలొచ్చేస్తుంది. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. మనం పోరాడుతోంది నిజంగా మన శత్రువుతోనేనా, లేకపోతే ఒక పాముతోనా? ఈ ప్రశ్న వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు. శత్రువుకి పాముకి ఏంటి సంబంధం అని కూడా అనిపించొచ్చు. కాని నమ్మండి, ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునేసరికి మన జీవితంలో మనమెదుర్కొనే చాలా గొడవల పట్ల మన ఆలోచనా విధానమే మారిపోతుంది. సరే, మరి దీని లోతుల్లోకి వెళ్ళిపోదామా? ఒక్కసారిలా ఊహించుకోండి. మీరలా చక్కగా పచ్చగడ్డి మీద నడుచుకుంటూ వెళ్తున్నారో, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, అంతా బావుంది అనుకుంటున్న టైంలో ఉన్నట్టుండి మీ కాలు మీద ఎవరో సూదితో గట్టిగా గుచ్చినట్టు భరించలేని నొప్పి. ఏమైందాని కిందకి చూసేలోపే ఒక పాము మిమ్మల్ని కాటేసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. ఆ క్షణంలో, సరిగ్గా ఆ నిమిషంలో మీ మొదటి ఆలోచన ఏమై ఉంటుంది? ఏం చేస్తారు? ఒక క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రశ్నకు మనమిచ్చుకునే సమాధానంలోనే మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో మానసిక సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం దాగి ఉంది. సరే, ఇప్పుడు ఆ పాము కాటేసిన పరిస్థితిలో మనం ఖచ్చితంగా చెయ్యని పనులేంటో చూద్దాం. ఏంటి? ఆ పాము వెనకాల పరిగెట్టి దాన్ని ఆపి దాంతో వాదనకు దిగుతామా? ఏ పాము, ఆగో, నన్నెందుకు కరిచావు? నేన్నీకేమన్యాయం చేశాను? నా దారిన నేను వెళ్తుంటే నన్నేందుకు టార్గెట్ చేశావు అని అడుగుతామా? లేకపోతే దాని ముందు కూర్చుని, అయ్యో దేవుడా, ఇంతమందిలో నేనే నీకు దొరికానా, నన్నే ఎందుకు కరవాలి అని దాన్ని ప్రశ్నిస్తామా? ఇంకా విచిత్రమేంటంటే దానితో బేరసారాలాడతామా? దయచేసి నువ్వెక్కించిన విషాన్ని వెనక్కి తీసేసుకో, నీకు రోజూ పాలు పోస్తాను అని వేడుకుంటామా? వింటుంటేనే నవ్వొస్తుంది కదూ. ఇవన్నీ ఎంత అర్థంలేని పనులో మనకు తెలుసు. ఆ క్షణంలో ఇలా ప్రవర్తించడమంటే తెలివి తక్కువతనం తప్ప ఇంకేమీ కాదు. అబ్బే, అస్సలలా చెయ్యము. మనలో ఎవరూ అంత మూర్ఖంగా ప్రవర్తించరు. పాము కాటు వేసిందని తెలియగానే మన మెదడు మొత్తం ఒకే ఒక్క విషయం మీద పనిచేస్తుంది. ఆ విషం శరీరంలోకి ఇంకా పాకకుండా ఎలా ఆపాలి? వెంటనే దగ్గర్లో ఉన్న ఒక గుడ్డనో తీగనో తీసుకుని గట్టిగా కట్టుకడతాం. శరీరాన్ని ఎక్కువగా కదల్చకుండా వీలైనంత త్వరగా ఆస్పత్రికి ఎలా వెళ్లాలా అని చూస్తాం. మన పూర్తి దృష్టి, మన శక్తి మొత్తం ఆ విషాన్ని కంట్రోల్ చేయడం మీదే ఉంటుంది, కానీ మనల్ని కరిచిన పాము మీద కాదు. ఎందుకంటే ఆ క్షణంలో అసలు సమస్య పాము కాదు, అది మన శరీరంలోకి వదిలిన విషం. పాము దాని పని అది చేసుకుని వెళ్ళిపోయింది, కాని దాని ప్రభావం మనలో ఉంది. మనం పోరాడాల్సింది ఆ ప్రభావంతో, ఆ పాముతో కాదు. ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పాము కథను మన నిజ జీవితంతో ముడిపెట్టి చూద్దాం. మన చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు అచ్చం ఈ పాముల్లాంటివాళ్లే. వాళ్ల స్వభావమే రెచ్చగొట్టడం. వాళ్లు కావాలనే మనల్ని కించపరిచేలా, మనల్ని బాధపెట్టేలా మాట్లాడతారు. మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తారు. మన సంతోషాన్ని చూసి ఓర్చుకోలేక ఏదో ఒక మాట అంటారు. వాళ్లలా ఎందుకు చేస్తున్నారని మనం ఎంత ఆలోచించినా దానికి సరైన కారణం దొరకదు. పాము స్వభావమెలాగైతే కాటువేయడమో అలాగే కొంతమంది మనుషుల స్వభావం కూడా మాటలతో ఇతరులను గాయపరచడం. దాని వెనుక పెద్ద తర్కం ఏమీ ఉండదు, అదంతే. ఈ స్లైడ్లో ఉన్న పోలికను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇది మన సమస్య మూలాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు పాము కాటు ఉంది. ఇది మన శరీరానికి ప్రమాదం. దాని విషం మన రక్తంలో కలిసి మెల్లగా గుండెకు, మెదడుకు పాకి మన శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఇక మరోవైపు చూడండి, రెచ్చగొట్టే మాటలు. ఇది మన మనసుకు ప్రమాదం. ఆ మాటల వల్ల పుట్టే కోపం, అవమానం, చికాకు అనే మానసిక విషం, అది మన ఆలోచనల్లోకి పాకి మన ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. పాము విషం శరీరాన్ని పాడుచేస్తే, ఈ మాటల విషం మన మనశ్శాంతిని, మన సంతోషాన్ని, మన సంబంధాలను పాడుచేస్తుంది. రాత్రులు నిద్రపట్టకుండా చేస్తుంది. పదే పదే అదే మాట గుర్తొచ్చి మనల్ని హింసిస్తోంది. చూడటానికి రెండూ వేరువేరుగా అనిపించొచ్చు, కాని వాటి ప్రభావం ఒక్కటే, విధ్వంసం. సరే, అంతా బాగానే ఉంది. మరి ఈ మానసిక విషం మన ఆలోచనల్లోకి పాకకుండా ఎలా ఆపాలి? పాము కరిస్తే ఏం చేయాలో మనకు తెలుసు. కట్టుకడతాం, ఆస్పత్రికి వెళ్తాం, విరుగుడు మందు తీసుకుంటాం. కాని ఒకరు మనల్ని తీవ్రంగా అవమానించినప్పుడు, ఆ మాటలు గుచ్చుకున్నప్పుడు, ఆ కోపం, బాధ మనల్ని కాల్చేస్తున్నప్పుడు, మరి దానికి విరుగుడేంటి? మన ఆనందాన్ని తినేస్తున్న ఆ మానసిక విషం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? వాళ్లని పట్టించుకోకు అని చెప్పడం చాలా తేలిక. కాని ఆచరణలో అది ఎందుకంత కష్టంగా ఉంటుంది?
దీనికి అసలైన పరిష్కారమేమైనా ఉంది? దానికి విరుగుడుంది. కాని అది బయట ఏ మందుల దుకాణంలోనూ దొరకదు. ఆ అద్భుతమైన విరుగుడు మందు పేరే ఆత్మగౌరవం. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. ఆత్మగౌరవం అంటే అహంకారం కాదు. అహంకారం అంటే నేనే గొప్ప, నాకన్నా ఎవరూ ఎక్కువ కాదు అనుకోవడం. దీనికెప్పుడు ఇతరులతో పోలిక అవసరం. కాని ఆత్మగౌరవం అంటే నా విలువ ఏంటో నాకు తెలుసు, ఎదుటివారి మాటలు నా విలువను నిర్ణయించలేవు అని ఒక దృఢమైన నమ్మకం. మీ బలమేంటో, మీ సామర్థ్యమేంటో, మీ గొప్పతనమేంటో మీకు తెలిసి ఉండటమే ఆత్మగౌరవం. ఇది ఇతరులిచ్చే పొగడ్తల మీదో, విమర్శల మీదో ఆధారపడి ఉండదు. ఇది పూర్తిగా మన లోపల్నుంచి రావాలి. ఈ విరుగుడు మందును మనకు ఎవరూ బహుమతిగా ఇవ్వలేరు. దీన్ని మనకు మనమే రోజురోజుకి మన లోపల నిర్మించుకోవాలి. అదొక ప్రయాణంలాంటిది. మన చిన్న చిన్న విజయాలను మనం గుర్తించడం ద్వారా, మన బలాలను మనం గౌరవించుకోవడం ద్వారా, మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా ఈ విరుగుడిని తయారు చేసుకోవాలి. ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు. ఇది ఒక నిరంతర సాధన. మనం ఎంత ఎక్కువగా మన విలువను మనం తెలుసుకుంటూ ఉంటామో అంత బలంగా ఈ మానసిక విరుగుడు మనలో తయారవుతుంది. ఎప్పుడైతే ఈ ఆత్మగౌరవం అనే విరుగుడు మనలో బలంగా తయారవుతుందో అప్పుడు మనకొక అద్భుతమైన శక్తి వస్తుంది. అదే స్పష్టత, మానసిక స్పష్టత. మురికి నీటికి, స్వచ్ఛమైన నీటికి ఉన్నంత తేడా ఉంటుంది. కోపం, అవమానం లాంటి భావోద్వేగాలు మన ఆలోచనలను మురికి నీటిలా కలుషితం చేస్తాయి. అప్పుడు ఏది మంచో, ఏది చెడో మనకర్థం కాదు. కాని ఆత్మగౌరవం ఆ నీటిని తేటపరుస్తుంది. అప్పుడు మనకొక స్పష్టత వస్తుంది. ఏది పట్టించుకోవాలి, ఏది గాలికి వదిలేయాలి అనే విచక్షణ వస్తుంది. ఈ స్పష్టత ఆచరణలో ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. మొదటి అడుగు, మీ బంధువుల్లో ఒకరు మిమ్మల్ని చూసి, ఏంటి ఇంకా ఆ పాత ఉద్యోగమే చేస్తున్నావా? నీతో పాటు చదివిన వాళ్లు ఎక్కడికో వెళ్ళిపోయారు అని అన్నారనుకుందాం. ఇది రెచ్చగొట్టే మాట. రెండవ అడుగు, వెంటనే కోపంతో స్పందించకుండా ఒక్క క్షణం ఆగి మన ఆత్మగౌరవంతో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక్క నిమిషం, నేను చేస్తున్న ఉద్యోగం నాకు తృప్తినిస్తోంది. నా ఎదుగుదల నా ప్రణాళిక ప్రకారమే ఉంది. నా ప్రయాణం వేరు, వాళ్ల ప్రయాణం వేరు. ఈ మాట నా గురించి నిజం చెబుతోందా? నా విలువను ఇది నిజంగా తగ్గిస్తోందా అని మనల్ని మనం సరిచూసుకోవాలి. మూడవ అడుగు, మన లోపల నుంచి కాదు, నా విలువ నాకు తెలుసు అనే సమాధానం బలంగా వచ్చినప్పుడు అసలీ మాటకు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని మనమే నిర్ణయించుకుంటాం. చాలా సందర్భాల్లో ఒక చిన్న నవ్వు నవ్వి ఆ మాటను గాలికి వదిలేసే శక్తి మనకు లభిస్తుంది. ఈ మానసిక స్పష్టతే మనకు అస్సలైన వివేకాన్ని ఇస్తుంది. ఎవరితో వాదించాలో, ఎవరి మాటలకు విలువ ఇచ్చి స్పందించాలో మనకు తెలియజేస్తుంది. అలాగే ఎవరు కేవలం పాములాగా తమ స్వభావం కొద్ది కాటేస్తున్నారో, ఎవరి మాటలు మనమసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదో కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది. అందరితోనూ యుద్ధం చెయ్యాల్సిన అవసరం లేదు. కొందరితో చర్చించవచ్చు, మరికొందర్ని పూర్తిగా వదిలేయాలి. కొన్నిసార్లు మౌనంగా అక్కడినుంచి తప్పుకోవడమే అతిపెద్ద విజయం, అతిపెద్ద సమాధానం. మనం తరచుగా ఒక పెద్ద అపోహలో ఉంటాం. ప్రతి విమర్శకు, ప్రతి మాటకు సమాధానమిస్తేనే మనం బలవంతులం అనుకుంటాం. వాడొక్కటంటే నేను 4 అన్నాను అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ నిజానికి అది బలహీనతకు నిదర్శనం. ఎందుకంటే మీ ప్రశాంతతను, మీ కోపాన్ని, మీ సంతోషాన్ని ఎదుటివారు ఒక మాటతో నియంత్రించగలుగుతున్నారు. అంటే మన రిమోట్ కంట్రోల్ వాళ్ల చేతిలో పెట్టినట్టే కదా. నిజమైన శక్తి, నిజమైన బలం ఎక్కడ ఉందంటే దేనికి స్పందించాలి, దేనికి మన శక్తిని వృధా చెయ్యకూడదు అని మన చేతుల్లో నియంత్రణ తీసుకోవడంలోనే ఉంది. మన సమయం, మన శక్తి, మన మానసిక ప్రశాంతత చాలా విలువైనవి. వాటిని పాములలాంటి మనుషులపై ఖర్చు చెయ్యకపోవడమే అసలైన బలం. ఇప్పటివరకు మనం చర్చించుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఈ మాటను గుర్తుంచుకోవాలి. పాము స్వభావం కాటువేయడం. కొంతమంది మనుషుల స్వభావం ఇతరులను రెచ్చగొట్టడం. ప్రశాంతమైన జీవితం కావాలంటే ఈ రెండిటికీ దూరంగా ఉండడమే మార్గం. మనం పామును చూస్తే దాన్ని మార్చాలని ప్రయత్నించం, దానికి పాఠాలు చెప్పాలని చూడం. నిశ్శబ్దంగా దాని దారినుంచి మనం తప్పుకుంటాం. అదేవిధంగా మన ప్రశాంతతకు విషంలా మారే మనుషులను మార్చాలని చూడకుండా వారికి దూరంగా ఉండడమే మనకు మనం చేసుకోగల అతిపెద్ద మేలు. ఇప్పుడు ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చింది. ఒక్క క్షణం ప్రశాంతంగా కూర్చుని ఆలోచిద్దాం. మన జీవితంలో మనం అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మన శక్తిని వృధా చేస్తున్నా ఆ పాములెవరు? ఆఫీస్లో ఉన్నారా? బంధువుల్లో ఉన్నారా? స్నేహితుల రూపంలో ఉన్నారా? ఎవరి మాటల వల్ల మన మానసిక ప్రశాంతత దెబ్బతింటోంది?
వారి మాటలనే విషాన్ని మన మనసులోకి ఎక్కించుకుని బాధపడుతున్నామా? వారిని గుర్తించి స్పందించకుండా ఉండాలనే ఒక చేతనైన నిర్ణయం తీసుకోగలమా? ఈ ఎంపిక పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మన ప్రశాంతత మన చేతుల్లోనే ఉంది.